ఐబొమ్మ కేసులో సిసిఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ కేసు దర్యాప్తులో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్తో నిందితుడు ఇమ్మడి రవి భారీగా సంపాదించారు. విదేశాలకు వెళ్లకముందు రవి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ నడిపాడు. 5 ఏళ్ల క్రితమే భార్యతో విడాకులు తీసుకున్నాడు. హైదరాబాద్ రాగా నిన్న కూకట్పల్లి రెయిన్బో విస్టాలో రవిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. వేల సినిమాల్ని హార్డ్ డిస్క్ లో ఇమ్మడి రవి భద్రపరిచినట్లు గుర్తించారు. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖ కాగా ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. యూకేలో ఏకంగా ఓ టీంతో సినిమాలు హ్యాక్ చేశాడు. ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. వేల సినిమాల్ని హార్డ్ డిస్క్ లో ఇమ్మడి రవి భద్రపరిచినట్లు గుర్తించారు. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖ కాగా ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. యూకేలో ఏకంగా ఓ టీంతో సినిమాలను హ్యాక్ చేశాడు. ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. వేల సినిమాల్ని హార్డ్ డిస్క్ లో ఇమ్మడి రవి భద్రపరిచినట్లు గుర్తించారు. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖ కాగా ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. యూకేలో ఏకంగా ఓ టీంతో సినిమాలు హ్యాక్ చేస్తున్నాడు.